మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని లేఖనము సెలవిచ్చుచున్నది. గతించిన కొన్ని దినముల నుండి దేవునికి ఇవ్వబడిన పేర్లను గురించి మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ దినము కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుని మరొక పేరును మనము గమనిద్దాం. హీబ్రూ బైబిల్లో మగెన్, యావే అనే పదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అనగా కేడము, నా దేవుడు నాకు కేడము, కేడమైన యెహోవా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కేడము అనగా ఆశ్రయదుర్గము, నమ్ముకొనదగిన దేవుడు, ఆపత్కాలమందు ఆయన మనలను తల ఎత్తు దేవుడుగా ఉన్నాడు అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు కృంగిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావేమో, నలుగురిలో అవమానం పొంది నిందల పాలై, నలుగురిలో ఓటమి పాలై తల ఎత్తలేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తూ, యెహోవా నాకు కేడముగా ఉన్నాడు, ఆయన నా అతిశయాస్పదము, నా తల ఎత్తువాడవు నీవే. దావీదు జీవితంలో ఎన్నో మార్లు తలదించుకోవాల్సిన స్థితిగతుల్లో, ఎన్నో మార్లు అనేక సందర్భాల్లో సౌలు తరుముతున్నప్పటికీ, అనేక సందర్భాల్లో ఓటమి, శత్రువులు, తన కుటుంబంలో ఉన్నవారు, బయట నుంచి ఉన్నవారు, అనేక సందర్భాల్లో తన జీవితంలో తలదించుకోవాల్సిన స్థితిగతులు వచ్చినప్పుడు దేవుడు దావీదును తలను ఎత్తినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే మగన్, యావే అనే పదాన్ని మనం గమనిస్తున్నాం, అనగా కేడమైన యెహోవా. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అధైర్యపడకు. నీవున్న కృంగిపోయిన స్థితిలో ఇక నాకు ఎవరు ఆశ్రయము లేరేమో, నేను ఎవరిని నమ్ముకోవడానికి నమ్మదగిన వారు లేరేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, నమ్మదగిన వాడు, నీ తల ఎత్తగలిగిన దేవుడైన యెహోవా మనకున్నాడు. ఆయన నామము, ఆయనకి ఇవ్వబడిన పేరు మగెన్, యావే అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో, నీ వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, విద్యలో, అనేక సందర్భాల్లో నీ జీవితంలో ఒకవేళ తలదించుకోవాల్సిన సందర్భంలో, తల ఎత్తుకోలేని స్థితిగతుల్లో నీవు ఉన్నావేమో, తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, దేవుని వాక్యము మనందరికీ వాగ్దాన రూపేణ దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అనంటే, ఆయనే మన కేడము, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయము, మన అతిశయాస్పదము ఆయనే, మనము నమ్ముకోదగినది ఆయనే. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగకపోవచ్చు, మనం అనుకున్నవి మన జీవితంలో నెరవేర్చకపోవచ్చు. అందుచేత మాత్రాన కృంగిపోయి జీవితాన్ని చాలించేద్దాం అనుకొని, జీవితాన్ని ముగించేద్దాం, జీవితానికి అర్థం లేదు అన్న పరమార్థంలోకి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు కేడముగా ఉన్నాడు, మన తల ఎత్తువాడుగా ఉన్నాడు. ప్రియ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏదీ లేదు. ఎందుకంటే మన దేవుడు మన తలను ఎత్తువాడుగా ఉన్నాడు. దావీదును దేవుడు హెచ్చించి ఉన్నాడు, ఉన్నతమైన సింహాసనం మీద దావీదును కూర్చుండబెట్టి ఉన్నాడు. ఒకవేళ నీవు ఉంటున్న స్థితిలో, ఒకవేళ నువ్వు కూడా కృంగిపోయినా, పడిపోయినా, లేవలేని స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు మనలను లేవనెత్తగలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియులు ఎందరి మాటలు వింటూ నీ మాటలు ఎందు లక్ష్యం ఉంచుతున్నారు, వారి జీవితాల్లో ప్రభా మీరు ప్రభా కేడముగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ప్రభా, గత కొన్ని దినముల నుండి ప్రభా మరొక్క మారు ప్రభా దేవునైనా మరలా మీకు ఇవ్వబడిన పేర్లను బట్టి మేము భరోసాగా, నమ్మకంగా ఉండగలిగిన కృపను అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఎందరు విశ్వాసం ఉంచుతున్నారో, ఎందరు నమ్ముతూ ఉన్నారో, ఎందరు ప్రభా నీ మాటలు ఎందు లక్ష్యం ఉంచుతూ ఉన్నారో, వారందరి జీవితాల్లో మీరు కేడముగా ఉండి తల ఎత్తు దేవుడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎందరు ప్రభా తలదించుకునే స్థితిలో ఉన్నారో, నిరుత్సాహ స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఎందరు ఉంటున్నారో, అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తల ఎత్తు దేవుడుగా మీరుంచిన తండ్రి, మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.